ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. లవర్స్ డే రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులందరూ గాల్లో విహరించే రోజు. ప్రేమికులందరూ ఎంతోగానో ఎదురు చూసే రోజది. ప్రతి ఏటా ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. పార్ట్నర్స్కు గిఫ్ట్స్, గ్రీటింగ్ కార్డ్స్, ఫ్లవర్స్ ఇస్తూ తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ఈ సెలబ్రేషన్స్ హడావుడి మొదలైపోతుంది. ఓ వారం ముందు నుంచే రకరకాల డేలను జరుపుకుంటూ లవర్స్ హంగామా చేస్తుంటారు. అయితే కామన్గా ప్రేమికులందరూ ఓ ఏజ్ వచ్చాక తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం తెలిపి వివాహం చేసుకోవాలనుకుంటారు. కానీ మన దేశంలో లవ్ మ్యారేజ్ కాన్సెప్ట్ చాలా మందికి పేరెంట్స్కి నచ్చదు. ఇరు కుటుంబాల నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. కొందరు తల్లిదండ్రుల మాటను గౌరవించి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే మరికొంతమంది ఇంట్లో నుంచి పారిపోయి చేసుకుంటారు. ఈ లోకంలో నిజంగా ప్రేమించే పురుషుడు శివుడిలా అవుతాడని, స్త్రీ శక్తిలా మారుతుందని అంటారు. ప్రేమ విషయానికి వస్తే శివుడి శక్తి ఎల్లప్పుడూ ఉదాహరణ, ప్రేరణగా కనిపిస్తారు. శివుడు తన ప్రేమను తిరిగి పొందేందుకు శతాబ్దాల పాటు వేచి చూడగా, పార్వతి తల్లి కూడా శివుడిని పొందేందుకు సంవత్సరాల తరబడి తీవ్ర తపస్సు చేసింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోని కులులో ఉన్న శివుని ఆలయం నేటి యుగంలో ప్రేమికులకు ఆశ్రయం పొందటంలో సహాయపడుతుంది. వారికి నివసించడానికి స్థలాన్ని ఇస్తుంది. అవునండి, మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఈ ఆలయం, దాని పరిసర ప్రాంత ప్రజలు ప్రేమను ఏ రూపంలోనైనా స్వీకరించాలని నమ్ముతారట. ఈ ఆలయం గురించి పెద్ద స్టోరీనే ఉంది. అసలు దీని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ అందమైన దృశ్యాల మధ్య కులులోని షాంగఢ్ గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉంది. షాంగ్చుల్ మహాదేవ్గా ప్రసిద్ధి చెందిన ఈ శివాలయం సుమారు 128 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. షాంగుల్ మహాదేవ్ ఆలయం మహాభారత కాలం నాటిది. అయితే ఈ ఆలయం పారిపోయి పెళ్లిళ్లు చేసుకునే జంటల కోసం ఆశ్రయం కల్పిస్తుందంట. తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించకపోతే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ప్రేమ జంటలకు ఈ గుడిలో పెళ్లి చేసి 6 నెలల పాటు ఆశ్రయం కల్పిస్తారట అక్కడి గ్రామస్తులు. పైగా అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు కుటుంబీకులు పోలీసుల నుంచి ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వకుండా రక్షణగా నిలుస్తారట. ఈ టెంపుల్ కు వెళ్లిన ప్రేమ జంటల విషయంలో కూడా పోలీసులు అసలేం జోక్యం చేసుకోలేరట. ఆలయం లోపలికి రావడానికి కూడా పోలీసులకు అనుమతి లేదు. అప్పటి కాలంలో పాండవులు ఈ గ్రామానికి వచ్చారని చరిత్ర చెప్తుంది. కౌరవులు పాండవులను వెంబడించినప్పుడు శివుడు పాండవులను రక్షించాడని గ్రామస్తులు చెబుతారు. అలాగే ఆలయ సరిహద్దుకు ఎవరు వచ్చినా తానే వారిని రక్షించి అండగా నిలుస్తానని గ్రామస్తులు చెబుతున్నారు. కుటుంబానికి, సమాజానికి భయపడి ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్న జంటలు దేశం నలుమూలల నుంచి ఈ ఆలయానికి వస్తుంటారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ప్రేమికులను బహిరంగంగానే స్వాగతం పలుకుతారు. ఈ ఆలయానికి వచ్చే వారిని శంకర భగవానుడు రక్షిస్తాడని అక్కడి ప్రజలు విశ్వాసం. అందువల్ల ఈ ఆలయంలో ఎవరి నుండి ఎటువంటి ప్రమాదం జరగదని ప్రజలు నమ్ముతారు. అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ కులం, మతం, వర్గానికి చెందిన ప్రేమికులు అయినా ఇక్కడకు రావచ్చు. ఇక్కడ మరో ఓ ఆశ్చర్యకరమైన విషయం ఉందండి. అదేంటంటే పోలీసులు కూడా ఈ ఆలయంలో అడుగు పెట్టరు. గ్రామంలోని ప్రజలు, చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ ఆలయంలో కొన్ని నియమ నిబంధనలు పాటిస్తారు. అదేంటంటే సిగరెట్లు, మద్యం తాగడం అక్కడ నిషేధం. ఎవరు పెద్ద గొంతుతో అరవకూడదు, గొడవ కూడా పెట్టుకోవద్దనే నియమం పాటిస్తారు. ఈ ప్రాంతంలో గుర్రాల రాకపై కూడా నిషేధం ఉంది. ప్రేమికులు వివాహం చేసుకుని వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారిని అక్కడి నుంచి ఎవరు వెళ్ళగొట్టవద్దు అనే నియమం కూడా గ్రామస్తులు పాటిస్తారు. ఇది మాత్రమే కాదు, ఆలయ పూజారులు స్వయంగా ప్రేమికుల భద్రతను చూసుకుంటారు. పురాణాల ప్రకారం మహాభారత కాలంలో కౌరవుల భయం కారణంగా పాండవులు చాంగ్చుల్ మహాదేవ్ ఆశ్రయంలో తలదాచుకోవడానికి ఇక్కడకు వచ్చారట. కౌరవులు వారిని వెంపడిస్తూ ఇక్కడికి చేరుకున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై తన ఆశ్రయం కోసం ఎవరు ఇక్కడకు వచ్చారో వారికి ఏ హాని కలగకూడదని చెప్పాడట. దీంతో శివుని భయంతో కౌరవులు అక్కడి నుంచి పారిపోయారట. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్యలు ఎదుర్కొంటున్న ప్రేమికులు అక్కడ దేవుడి ఆశ్రయం పొందుతున్నారు. ఇది చాలా బాగుంది కదా.